ప్రజలకు సేవలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు లయన్స్ క్లబ్ సభ్యులు. ప్రజల అవసరార్థం వైకుంఠ రథాన్ని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు కీర్తిశేషులు వెంగళ శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీలో శుక్రవారం జిల్లా గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 320G జిల్లా గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో కీర్తిశేషులు వెంగళ శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన భార్య పద్మ, కుటుంబ సభ్యులు కిషోర్, కవిత ప్రజల అవసరాల దృష్ట్యా వైకుంఠ రథాన్ని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా గవర్నర్ వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడుతూ కీర్తిశేషులు వెంగళ శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో వైకుంఠ రథాన్ని అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను ప్రాముఖ్యతను వివరించారు. అలాగే సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ గత 24 సంవత్సరాలుగా అవసరార్థులను ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 320G జిల్లా గవర్నర్తో పాటు పెరుమాండ్ల హర్ష చక్రవర్తి, క్లబ్ అధ్యక్షుడు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోశాధికారి ఆనంద్, GLT కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, గజబింకార్ జగన్, జూపల్లి తిరుమలరావు, ఎర్రబెల్లి సుధీర్ రావు, పిటల వెంకటేశం, పూసాల సామమూర్తి, తమనవేని సతీష్, పల్ల అనిల్ కుమార్, నాగమల్ల ప్రశాంత్, ఏనుగు నరేందర్ రెడ్డి, ఆడిపు సదానందం, దాసరి ప్రసాద్, నోముల వేణుగోపాల్తో పాటు కీర్తిశేషులు వెంగళ శంకరయ్య కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఏర్పడినట్టు నుండి 2002లో ఏర్పడింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అఫీషియల్ విజిట్ గవర్నర్ గారి అధికార పర్యటన అనేది ఒకసారి క్లబ్ను దర్శించడం, ఆ యొక్క క్లబ్ బాగోగులను చూసుకోవడం అనేది గవర్నర్ గారి బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఈ యొక్క డీజీ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ క్లబ్లో మన వెంగళ శంకరయ్య గారు గతంలో చనిపోయి ఉన్నారు. వారి పుత్రుడైనటువంటి వెంగళ కిషోర్, కవిత గారు, పద్మ వారి శంకరయ్య గారి భార్య గారు, కుటుంబ సభ్యులు వారు ఈ వైకుంఠ రథాన్ని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు డొనేట్ చేసి ఈ యొక్క నలుమూలల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ప్రజల వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము దాన్ని మా గవర్నర్ గారు అయినటువంటి నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఈ సుద్దాల, పూసాల మరియు సుల్తానాబాద్, కాట్నేపల్లి, తోవర్రా ఈ నలుమూలలు దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క వైకుంఠ రథాన్ని మేము అక్కడికి వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి పంపించడానికి ఏర్పాటు చేయడం వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సుల్తానాబాద్ క్లబ్ మిత్రులందరూ, మరి అదేవిధంగా మా గవర్నర్ గారికి, మరి అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి ఇరుకుల ఆనంద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. లాంగ్ లీవ్ లైనిజం. అందరికీ నమస్కారము. మా వారి జ్ఞాపకార్థము ఈ వైకుంఠ రథాన్ని లయన్స్ క్లబ్కు ఇస్తున్నాము. అది వినియోగించుకోవాలి అందరూ. అది మా కొడుకు కోరిక నెరవేరింది. అవసరం మేరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాంతంలో బడుగు వర్గాల వాళ్ళందరికీ కూడా సేవలు ఇస్తూ దాదాపు 3600 మెంబర్లతో ఈ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో సేవలు అందిస్తున్నది. దానిలో భాగంగా మరి ఆ సుల్తానాబాద్ క్లబ్ 2002లో ఏర్పడి ఈ ప్రాంతంలో అందరూ మా నాయకులందరి చేత మన్నలు పొందుతూ, ఇక్కడ ప్రజలందరితో మన్నలు పొందుతూ ఎన్నో సేవలు అందిస్తున్నది. ఈ విధంగా సమాజానికి సేవ చేయడానికి లైనిజం ముందు వరుసలో ఉండి మన ఎలాంటి కుల మతాలకు అతీతంగా అర్థులకు సేవలు అందిస్తున్నది. దీనికి ఈ కార్యక్రమానికి నన్ను నా క్యాబినెట్ ట్రెజరర్ అరుకుల ఆనంద్ గారిని, అలాగే ఈ కార్యక్రమంలో
జిఎల్టీ కోఆర్డినేటర్ మట్టి ప్రవీణ్ గారు, అలాగే క్లబ్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లివ్ లైనిజం, లాంగ్ లివ్ లైనిజం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్ 9, జోన్ 3, లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ క్లబ్. ఈరోజు నేను నడిపల్లి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ క్లబ్ లోపల ఈరోజు స్పెషల్ బిఓడి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ట్రెజరర్లు, సీనియర్ మెంబర్లు అందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈ క్లబ్కు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మరి వెంగళ శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కొడుకు అందరూ కూడా ఒక వైకుంఠ రథాన్ని ఈ సుల్తానాబాద్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి, వినియోగించుకోవడానికి అని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను. శంకరయ్య గారి ఆత్మ కూడా ఈయనగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా హర్షించి ఆనందపడుతుందని చెప్పి భావిస్తూ మరి లయన్స్ క్లబ్ భారతదేశంలోనే, ప్రపంచంలోనే నెంబర్ 1 సేవా సంస్థ. మరి మన జిల్లా 320Gకి వస్తే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు